ఇంకా గొప్పగా బతకడానికి, కరెక్ట్? మంచి పేరు తెచ్చుకోవడానికి, కరెక్ట్? ఉన్నతంగా బతకడానికి, వెరీ గుడ్. సో ఇంకా అందరికన్నా మంచిగా ఉండడానికి, వెరీ గుడ్. సో ఇవన్నీ అందరికీ ఉంటాయి కదా. బ్రతుకుతూ 10 మందికి హెల్ప్ చేయడం, వెల్ డన్, సూపర్ సార్. ఇంకా వాళ్ళిద్దరు మాత్రమే ఉండాలా? మీరు ఉండదా? మీరు కూడా ఉండాలి. ఓకే. సి, మనం లైఫ్ తీసుకున్న తర్వాత, పుట్టిన తర్వాత మనకు తెలియకుండానే ఒక చట్రంలో పడిపోతాం, అవునా? ఒక 20-25 సంవత్సరాల తర్వాత సో మనం వద్దన్నా కాదన్నా మన పేరెంట్స్ మనకి ఒక బాధ్యతను నెట్టేస్తారు, మ్యారేజ్ చేసేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది? సంసారం స్టార్ట్ అవుతుంది, అష్ట కష్టాలు మొదలవుతాయి. దెన్ అక్కడి నుంచి మన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుతూనే ఉంటాం. వెనక్కి చూసుకునే అవకాశం ఉంటుందా? నాట్ పాసిబుల్. అండ్ ఈ ప్రాసెస్లో మన రెస్పాన్సిబిలిటీస్ ఒక్కటే మనకి టార్గెట్ అవ్వవు. సో ఒకవేళ ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారంటే, మా అన్నయ్య కన్నా నేను బాగుండాలనే సెన్స్ బెటర్గా లైఫ్ని లీడ్ చేయాలి. అన్నయ్య ఏమనుకుంటాడంటే, నేను కుటుంబానికి మెయిన్గా ఉండాలి, నా తమ్ముడు కానీ లేకపోతే నా పేరెంట్స్ కానీ ఎవరు అడిగినా సరే నాది పై చేయి ఉండాలి, రైట్? దాని తర్వాత మన ఇంటి నుంచి బయటకు వస్తే నా బంధువులు అందరిలో నేను నెంబర్ 1గా ఉండాలి అనుకుంటారా? మన అన్న అనుకుంటామా లేదా? అనుకుంటాం సార్. దాని తర్వాత అవకాశం ఉంటే నాకు తెలిసిన వాళ్ళందరిలో నేనే నెంబర్ 1గా ఉంటాను కదా. ఇది మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే ద నెక్స్ట్ టార్గెట్ని మన మనసు కోరుకుంటుంది, అవునా కదా? మనం ఏ పొజిషన్లో ఉన్నా నెక్స్ట్ టార్గెట్ని మనం కోరుకుంటుంది. అని గైడ్స్, మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో జీవితం అందమైంది, ఎవరు నమ్ముతారు? లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. బట్ ఇందులో పెయిన్ ఉందా లేదా? కష్టాలు ఉన్నాయా లేవా? బాధలు ఉన్నాయా లేవా? అలాగే సుఖాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా.